హలో పీపుల్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ధనాస్ కిచెన్. ఈరోజు అయితే సబ్స్క్రైబర్ కమెంట్ చేశారండి, సాంబార్ చేయండి అని చెప్పి. ఆ సబ్స్క్రైబర్ కోసం అయితే నేను ఇక్కడ సాంబార్ రెసిపీ చేసి లాంగ్ వీడియో పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చేస్తుందంటే ఓన్లీ ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, బెండకాయ, మునక్కాడలు, 2 టమాటా, ఆనియన్స్, ఆనపకాయ. ఇక నేను పప్పు చూపిస్తాను కదా, కందిపప్పు. మీరు ఎప్పుడైనా సరే సాంబార్ చేసేటప్పుడు పప్పుని ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. ఫ్రై చేసి అప్పుడు వాటర్ వేసి ఉడకబెట్టండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను చూపిస్తున్నవి, ఆనపకాయ, క్యారెట్, ఇవన్నీ కూడా చూసారు కదా, సేమ్ అదే సైజులో కట్ చేసుకోండి. నెక్స్ట్ కదా చింతపండు కూడా నానబెట్టుకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఫస్ట్ సాంబార్లోకి పోపు వేస్తామన్నమాట. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, పోపులు, ఇందాక మనం ఏమైతే కట్ చేసుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేయండి. అసలు ఎక్కడ కూడా గరిట అనేది పెట్టవద్దు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా పైకి కిందకి అనండి, ఎందుకంటే ముక్కలు ఇరక్కుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచిన తర్వాత చూసారు కదా, మీరు అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు. అదంతలో అది వాటర్ వస్తుంది, వాటర్ వేయొద్దు. అలా ఉడికిన తర్వాత మనం ఇందాక ఏమైతే పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామో అదంతా కూడా ఇందులో యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేను. అలాగే చింతపండు కూడా ఇందాక నానబెట్టమని చెప్పాను కదా, ఆ చింతపండు కూడా ఇలా ఉడకపెట్టి వేసుకోండి. ఇలా ఉడకపెట్టి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేయండి, ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే నేను ఎందుకు ఇంత నిండా వేసుకున్నా అంటే మరుగుతుంది కదా, చూస్తున్నారు కదా. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. ఇలా మరిగిన తర్వాత ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం కూడా అలా మరగనివ్వండి. నెక్స్ట్ దీంట్లోకి సీక్రెట్ మసాలా చెప్తానండి. ఇక్కడ ఇందులో వెల్లుల్లి, ఒక 8 వెల్లుల్లి వేసుకొని, సాంబార్ పొడి ఉంటుంది కదండి, సాంబార్ పొడి వేసి మొత్తం ఈ 2 కూడా శుభ్రంగా దంచండి. మొత్తం వెల్లుల్లిలా ఉండొద్దు, అసలు మొత్తం చితికిపోవాలన్నమాట. చితికిపోయిన తర్వాత ఆయిల్ పోపు వేసుకోవడానికి మాట. ఇది ఇందాక మనం ఏమైతే దంచి పెట్టుకున్నామో అది యాడ్ చేసేయండి ఆయిల్లో. నెక్స్ట్ 2 మిరపకాయలు, లాస్ట్లో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ, రెంట్లో ఏం వేసినా ఓకే. చూసారు కదా, మన సాంబార్ అయితే ఇంక రెడీ అయిపోయిందండి. ఇలా ఒక్కసారి సాంబార్ చేసుకుంటానండి, ఇంక మీరు మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతమంది చూస్తున్నారు, మీరు అందరూ చూసి నాకు కామెంట్ చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో అడిగితేనే కదా నేను నెక్స్ట్ ఏమైనా వీడియో పెట్టగలను. ఎంతమంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. డూ సపోర్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.